హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. మనము ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం గురించి అయితే తెలుసుకుందాం. దీనినే అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటారు. మనకి ఈ ప్రాణాయామం ఎంతో రిలాక్సేషన్ అయితే ఇస్తుంది. దానితో పాటుగా మనం శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బందులను పోగొట్టేందుకు ఈ ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా హై బీపీ ఉన్నవారికి ఈ ప్రాణాయామం ఎంతో చక్కగా బ్యాలెన్స్డ్గా ఉండేందుకు మనకి ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన మైండ్ మన కంట్రోల్లో న్యూట్రల్గా ఉండేందుకు ఈ ప్రాణాయామం ఎంతో చక్కగా అయితే ఉపయోగపడుతుంది. పొట్ట భాగం ఖాళీగా ఉంచుకొని చేయగలిగితే మనం ఎంతో చక్కగా అయితే ఈ ప్రాణాయామం అయితే చేయగలుగుతాం అన్నమాట. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలంటే, మనము కుడి ముక్కు ద్వారా గాలి తీసుకుంటాము, ఎడమ ముక్కు ద్వారా గాలి వదులుతాము, మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకొని మళ్ళీ కుడి ముక్కు ద్వారా గాలి వదులుతాము. ఆల్టర్నేట్ బ్రీతింగ్ అన్నమాట. ఈ విధంగా మనము ప్రాణాయామం చేసేటప్పుడు వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, లేకుంటే పద్మాసనంలో కానీ కూర్చొని వెన్నుపూస నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని అయితే ప్రారంభిస్తాం ప్రాణాయామం. ముందుగా మనము ఈ బొటన వేలుని కుడి ముక్కుపై అయితే ఇలా ఉంచుతాము. నెక్స్ట్ ఈ రెండు వేలని నుదుటిపై అయితే ఇలా ఉంచుతాం అన్నమాట. నెక్స్ట్ ఉంగరపు వేలుని ఎడమ ముక్కుపై ఉంచుతాము ఈ విధంగా. తరువాత మనము ఉంగరపు వేలుతో ఎడమ ముక్కునైతే క్లోజ్ చేసేస్తాము. కుడి ముక్కుతో శ్వాసని దీర్ఘంగా అయితే తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు కుడి ముక్కు క్లోజ్ చేసి ఎడమ ముక్కుని ఓపెన్ చేస్తాం. ఎడమ ముక్కుతో గాలిని దీర్ఘంగా అయితే కిందకి తల దించుతూ వదులుతాం అన్నమాట. ఈ విధంగా మరొకసారి చూడండి. ఎడమ ముక్కు అయితే క్లోజ్ చేసి కుడి ముక్కుతో గాలి తీసుకుంటున్నాను. ఇప్పుడు కుడి ముక్కు క్లోజ్ చేస్తున్నాను. వేళ్ళ మార్పిడి అయితే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఎడమ ముక్కుతో గాలిని దీర్ఘంగా అయితే వదులుతున్నాను. ఇప్పుడు అదే ఎడమ ముక్కుతో గాలిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎడమ ముక్కు క్లోజ్ చేస్తున్నాను. వేళ్ళ మార్పిడి ఇక్కడ జరుగుతుంది చూడండి. మళ్ళీ కుడి ముక్కుతో అయితే గాలిని దీర్ఘంగా వదులుతున్నాను. ఈ విధంగా మనము ఆపేటప్పుడు కూడా నెమ్మదిగా స్లోగా అయితే నిదానంగా బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తూ ఆపవలసి అయితే ఉంటుంది. ఈ విధంగా వెంటనే అయితే కళ్ళు తెరవకుండా ఈ విధంగా మనము ప్రాణాయామము కంప్లీట్ అయిపోయాక మనము ఈ విధంగా రెండు చేతులు ఈ విధంగా ఉంచుకొని ఒక 1 నుంచి 1.5 మినిట్ దాకా కళ్ళు మూసుకొని విశ్రాంతి అయితే తీసుకుంటాము. ఈ ప్రాణాయామం కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక 5 నుంచి 6 సార్లు చేసి ఒక వారం రోజులు మనం అలవాటు పడ్డాక ఎంత సమయమైనా చేయవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాణాయామం మెడ నొప్పులు ఎక్కువగా ఉన్నవారు ఆ సమస్య తగ్గేంత వరకు చేయకుండా ఉంటే మంచిది. సమస్య తగ్గాక చేయవచ్చు. అదేవిధంగా పొట్ట భాగం ఖాళీగా ఉంచి చేయడం ఎంతో మంచిది. మనము ఇప్పటి వరకు దీర్ఘ శ్వాసల ప్రాణాయామాలు 4 గురించి అయితే తెలుసుకున్నాం. ఒకటి భస్త్రికా ప్రాణాయామము, రెండవది కపాలభాతి ప్రాణాయామము, మూడవది సూర్య చంద్రనాడుల భేతి ప్రాణాయామము, ఇప్పుడు నాడీ శోధన్ ప్రాణాయామం. ఈ దీర్ఘశ్వాసల ప్రాణాయామాలు రోజులో భాగం చేసుకోగలిగినట్లయితే మనము తక్కువ సమయంలో ఎక్కువ గాలిని తీసుకుంటాం. దానివలన ఏమవుతుందంటే మన ముక్కు భాగంలో సైనస్ సందులు అలానే ఊపిరితిత్తులు క్లియర్గా డ్రైగా అయితే ఉంటాయి. ఈ విధమైన వాతావరణం మనం శరీరానికి రోజులో అందివ్వగలిగితే మన లంగ్స్ ఎంతో క్లియర్గా ఉండి అలానే మన శరీరం మొత్తానికి ఆక్సిజన్ సప్లై ఎంతో చక్కగా ఉండి మనకి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ రాకుండా మనము ఎంతో ఆరోగ్యంగా ఉండేందుకు
ఈ ప్రాణాయామాలు ఎంతగానో మనకి సపోర్ట్ చేస్తాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మనము దీర్ఘశ్వాసల ప్రాణాయామాలని మనం రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.